హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. కిరోసిన్ అనే మూవీతో మంచి పేరు తెచ్చుకున్న ధృవవాయు ఇప్పుడు కళింగ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. దట్టు టీజర్ చూస్తే హైలైట్గా ఉంది. హారర్, అలాగే డివోషనల్, యాక్షన్, థ్రిల్లర్ ఇవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. బట్ మైండ్ అయితే కన్ఫ్యూజ్ ఉంది నాదైతే. బట్ ఏంటి అనేది అడగాలని ఉంది. ప్రజెంట్ టీం ఉన్నారు, మాట్లాడదాం. హీరోయిన్ కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? సో వెరీ నైస్. హై, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. ఓకే, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తుంటే కూడా జనరల్గా మన ఐస్ నుంచి ఏదైనా చూస్తుంటే నార్మల్గా చూస్తూ ఉంటాం. బట్ ఏదైనా వండర్గా అనిపించినప్పుడే రెటీనా ఇంకా కొద్దిగా ఓపెన్ అవుతుంది కదా. సేమ్ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. అండ్ అంటే టీజర్ చూసిన తర్వాత రకరకాల డౌట్స్ అయితే నాకు వచ్చాయి. అంటే ఏం అనుకోవాలి మేము? అంటే జనరల్గా ఇది హారర్ మూవీ అంటే ఆ హారర్ మూవీ, ఇది థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ మూవీ, డివోషనల్ అంటే డివోషనల్, బట్ అన్నీ మిక్స్ ఉంది. మేము ఆడియన్స్ ఏం ఫీల్ అవ్వాలి? ఏ మూవీ అంటే ఏం చెప్తారు? ఇది ఫ్యాంటసీ డ్రామా అండి, ఫ్యాంటసీ హారర్ డ్రామా. ఓకే. సో ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ. సో అంతా కల్పితం. ఇట్స్ ఎ పీరియాడిక్ డ్రామా కొద్దిగా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ టచ్ చేసాము. అండ్ డివోషనల్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇట్స్ అ కాంబినేషన్. ఐ మీన్ కథ బలంగా అలా నడుచుకుంటూ వెళ్ళింది అంతే. సో మనం కావాలని, యాజ్ ఐ టోల్డ్ ఇన్ దిస్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో, కథకు మనం ఇది పెట్టాలి అని అయితే ఎక్కడ అలా చేయలేదు. కథలో అలా అన్నీ మిడిపోయాయి. ఓకే. యా. కానీ ఇక్కడ కళింగ పక్కన మీరు ఏదైతే అంటే చూడ్డానికి కొద్దిగా బ్రహ్మ రాక్షస్ లాగా ఉంది కదా, నరసింహస్వామి లాగా ఉంది. బట్ ఇక్కడ మిమ్మల్ని చూస్తే బ్రహ్మ రాక్షస్ అంటే 2014లో బిపాసా బాసు యాక్ట్ చేసిన మూవీ బ్రహ్మ రాక్షస్ అనే ఒక మూవీ. బట్ నాకు టీజర్ చూస్తుంటే కొంచెం నాకు ఆ టచ్ ఉందేమో అన్నట్టుగా అనిపించింది. బట్ స్టోరీ వైజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఏ సినిమాతో రిలేట్ లేదు. యాజ్ ఐఎమ్ టెల్లింగ్ లైక్ ఇన్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో, 93 దిస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ క్రియేచర్ బేస్డ్ స్టోరీ రాలేదు. తెలుగులో డైరెక్ట్గా రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. తెలుగులో రాలేదు. ఇది ఫస్ట్ టైం అవుతుంది. సో ఫస్ట్ టైం అవుద్ది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్, లైక్ సమ్ ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నా కాబట్టి. సో ఏవేవైతే లేవు అనుకున్నానో అందులో అన్నిట్లో, ఐ మీన్ ఈ కథ ఎందుకు చూడాలంటే కంప్లీట్గా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అందరు చెప్పినట్టే ఉంటుంది, బట్ రియల్గా కూడా మీరు క్రియేచర్ బేస్డ్ స్టోరీ రాలేదు కాబట్టి ఇది కొత్త స్టోరీ. కానీ ఫ్యాంటసీ అంటే ఇంకా చూడాలని, ఇంకా చాలా మీకు క్యూరియాసిటీ జనరేట్ చేస్తాము. చూసినంతసేపు ఏమవుద్ది అనే ఇదైతే చేస్తాం, క్రియేట్ చేస్తాం. ఓకే. సో జనరల్గా అంటే మీరు అన్నట్టు ఫ్యాంటసీ మూవీస్ వచ్చాయి, బట్ క్రియేచర్కి సంబంధించి అయితే మీరు అన్నట్టు అసలు రాలేదు. అది చాలా మంచి ఐడియా. మీరు ఫస్ట్ మూవీ కిరోసిన్ తీసినప్పుడు అది కమర్షియల్ హిట్. తర్వాత సెకండ్ ఈ కళింగ మూవీ. సో ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది, సినిమా డేట్ కూడా 13th September. ట్రైలర్ ఏ గ్యాప్లో రిలీజ్ చేస్తున్నారు? 7th or 8th అలా 1 week or like 4-5 days బిఫోర్ అలా అనుకున్నాం, టు గెట్ దట్ ఎంగేజ్ ద ఆడియన్స్ ఇన్ దట్ వీక్. ఓకే. సో ట్రైలర్ అని కూడా అనుకోలేదు. నేను ఒక పాత్ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. ఇది టీజరు, ఇది లెంత్ ట్రైలర్ అలా ఉండకూడదు. అది ఎవరో ఒకరు క్రియేట్ చేశారు కదా, మనం దాన్ని బ్రేక్ చేయాలి కదా. సో ఇప్పుడు చెప్పేస్తున్నాను. సో ట్రైలర్ వస్తుంది, బట్ పాత్ బ్రేక్ చేసి ఎలా ఉండాలన్నట్టు నా ప్యాటర్న్. ఓకే. టీజర్కి అసలు మామూలుగా లేదు అసలు. మరి ట్రైలర్ ఎలా ఉంటుంది అనేది విల్ సర్ప్రైజ్ యూ అండ్ విల్ ఎన్ష్యూర్ లైక్ మీరు ఏవైతే చూసారో అది ఏమి కాదు, ఇంకా సంథింగ్ ఇస్ దేర్ అని చూపిస్తాను. టీజర్లో అంటే బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంది. అప్పుడెప్పుడో వింటూ ఉంటాం కదా, ఇప్పుడు రాజులు సంపాదించిందంతా ఎక్కడో అడవుల్లో ఎక్కడెక్కడో కొండల మధ్యలో దాపెడుతూ ఉంటారు. దానికి ఒక దుష్ట శక్తులు అనేటివి కూడా ఉంటాయి. బట్ ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు సో వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు. అది కూడా క్లియర్గా, అంటే ఇప్పటివరకు మాటల్లో విన్నాము, బట్ సినిమాల్లో కొంతవరకు విన్నాము. ఇది లేదు, పర్ఫెక్ట్గా లేదు. ఇది ఈ సీన్ లేదు. కరెక్ట్. ఎలా అంటే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, బట్ బేసిక్గా మేము కథ అనుకున్నప్పుడే ఇలా ఈ ప్యాటర్న్లో ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు తిరిగి చూడొద్దు అనేది ఒకటి అనుకున్నాము. సో ఆ ప్యాటర్న్లో అలా కుదిరిపోయింది అది బాగా, డైలాగ్ కూడా. ఓకే. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ న్యూ సీన్స్ మీరు అన్నట్టుగా
న్యూ సీన్స్ ఎన్ని యాడ్ చేస్తున్నాం, ఇప్పటివరకు ఆడియన్స్ చూడని న్యూ సీన్స్ ఎన్ని చూస్తున్నారు వాళ్ళు తెరపై, ఇప్పటివరకు నేను చూసినవి ఆల్రెడీ చూసి ఉంటారు, సో చూడనివి ఎన్ని చూపిస్తున్నాము, తెలియనివి ఎన్ని తెలియజెప్తున్నాము ఆడియన్స్కి. దట్ ఈస్ మై గోల్. ఆబ్వియస్లీ అప్పుడే కదా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు తెలియంది ఏదైనా చెప్తేనే నేను చూస్తా, తెలియంది నేనైనా కొత్తగా వింటే నేను వింటా, అంతేగాని తెలిసినవి అవన్నీ సో వినం. ఎస్, అంటే చూస్తూ ఉంటేనే టీజర్ ఓకే ఇది ఇలా ఉంటుందేమో అన్న ఆడియన్కి అయ్యో ఇది ఉందా, Yeah. అయ్యో ఇది కూడా ఉందా, Yeah. ఇది ఉందా 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 అనేది డౌట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. Thank you.